ఉద్యోగస్తులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాము. అసలు ఆన్లైన్లో ఎవరు సబ్మిట్ చేయాలంటే 50,000 అంతకన్నా ఎక్కువ ఎవరికైతే బిల్ అయి ఉంటుందో వాళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఈ బిల్స్ మన DDO ద్వారా ఫార్వర్డ్ చేయబడి ఆరోగ్యశ్రీకి వెళ్తుంది. ఆరోగ్యశ్రీలో స్క్రూటినీ అయిన తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడి నుండి మనకు శాంక్షన్ అయినట్లు అప్రూవల్ లెటర్ వస్తుంది. దాన్ని స్థానికంగా ఉన్న ట్రెజరీలో మనం సబ్మిట్ చేసి రియంబర్స్మెంట్ పొందవచ్చు. ఆన్లైన్లో మన ఈహెచ్ఎస్ పోర్టల్లో ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాము. ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ముందు మనం కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. అవేమంటే మన ఫోటో ఉండాలి, పేషెంట్ యొక్క ఫోటో, తర్వాత అపెండిక్స్ 2 రెడీ చేసుకుని DDO గారి సంతకాలు తీసుకోవాలి. అదేవిధంగా నాన్ రాయల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత హాస్పిటల్ నుండి ఎమర్జెన్సీ సర్టిఫికేట్, ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్, అండ్ ఇన్పేషెంట్ బిల్లు, డిశ్చార్జ్ సమ్మరీ, కన్సాలిడేటెడ్ బిల్స్ ఇవన్నీ ఉండాలి. దాంతోపాటు ఆల్ మెడికల్ బిల్స్ కూడా ఉండాలి. అదేవిధంగా ఆ హాస్పిటల్కు సర్టిఫికెట్ ఉండాలి, రెఫరల్ హాస్పిటల్ సర్టిఫికెట్ ఉండాలి, గుర్తింపు ఇచ్చి ఉండాలి, మెడికల్ రియంబర్స్మెంట్ చేయొచ్చు అని చెప్పేది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్తో పాటు మనం ఆన్లైన్లో చేసేటప్పుడు ఒక ఫామ్ వస్తుంది, డిక్లరేషన్ ఫామ్ అని. అది ప్రింట్అవుట్ తీసి మనం DDO దగ్గర సైన్ చేసుకొని ఈ ఫామ్స్ అన్ని PDF ఫార్మాట్లో 200 KB కంటే తక్కువ ఉండేటట్లు స్కాన్ చేసి మనం రెడీగా పెట్టుకోవాలి. అదేవిధంగా పేషెంట్ ఫోటోని 20 KBకి లోపల JPG ఫార్మాట్లో రెడీ చేసి పెట్టుకోవాలి. అవసరమైన చోట వాటిని అప్లోడ్ చేయాలి. మొదటగా మనం మన ఏపీ ఈహెచ్ఎస్ పోర్టల్లోకి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ మనం యూజర్ నేమ్ అంటే మన ట్రెజరీ ID, తర్వాత పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఏర్పాటు చేసుకుని ఉంటాం రిజిస్టర్ అయినప్పుడే. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ లాగిన్ హియర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ టైప్ వద్ద ఎంప్లాయర్ DDO అని అడుగుతుంది. అక్కడ ఎంప్లాయ్ ఆప్షన్ తీసుకోవాలి. తర్వాత కింద క్యాప్చా కోడ్ ఇచ్చి మనం లాగిన్ కావచ్చు. క్యాప్చా కోడ్ ఇచ్చి లాగిన్ పైన క్లిక్ చేస్తే మనం ఈహెచ్ఎస్ పోర్టల్లోకి ఎంటర్ అవుతాము. ఈహెచ్ఎస్ పోర్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో రిజిస్ట్రేషన్స్లో మనం రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఇనిషియల్ మెడికల్ రియంబర్స్మెంట్ అనే చోట క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకు ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో మన డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటాయి, ఎందుకంటే అది ఎంప్లాయీ లాగిన్ కాబట్టి. ఇక్కడ మనం అడిషనల్గా చేయాల్సింది మొబైల్ నంబరు, తర్వాత ఎంప్లాయీ డిసిగ్నేషన్, ఆ 2 ఇవ్వాలి. ఆ 2 ఇచ్చిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. అడ్రస్ కూడా మనం అక్కడ ఏదైతే లేదో అదంతా ఇవ్వాలి. తర్వాత అడ్రస్ 2 రకాలుగా ఉంటుంది, ఒకటి రెసిడెన్షియల్ అడ్రస్, ఒకటి ఆఫీస్ అడ్రస్. ఆ 2 ఇక్కడ మనం నమోదు చేయాలి. ఆఫీస్ అడ్రస్ డిఫాల్ట్గా ఉంటుంది, అదే రెసిడెన్షియల్ అడ్రస్ మాత్రం ఇవ్వాలి. అదేవిధంగా ఎంప్లాయీ పే డీటెయిల్స్ ఇవి కూడా మనకు డిఫాల్ట్గా ఉంటాయి. అదేవిధంగా పోస్టింగ్ డీటెయిల్స్ డిఫాల్ట్గా ఉంటాయి. ఇక్కడ ట్రీట్మెంట్ డీటెయిల్స్ దగ్గర మాత్రం మనం ట్రీట్మెంట్ ఫార్ అనే చోట క్లిక్ చేస్తే ఆ ఎంప్లాయీ పరిధిలో ఉన్నటువంటి ఆయన నమోదు చేసుకున్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు కనిపిస్తాయి. ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ట్రీట్మెంట్ జరిగిందో ఆ పేరు ఆప్షన్ చేసి తీసుకోవాలి. ఆప్షన్ తీసుకుంటే అతని వయసు, అతనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా డిఫాల్ట్గా పక్కన ఉన్నటువంటి పేషెంట్ నేము, తర్వాత పేషెంట్ జెండరు, తర్వాత పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. అదేవిధంగా ఏజ్ వచ్చేస్తుంది, తర్వాత రిలేషన్ విత్ ఎంప్లాయ్ అనేవి వచ్చేస్తుంది. వీటితో పాటు మనం కొన్ని ఇవ్వాలి. ఇక్కడ బీపీతో బాధపడుతున్నారనే చోట ఎస్ ఆర్ నో ఇవ్వాలి. హైపర్ టెన్షన్ అనే చోట, తర్వాత ఇన్ డయాబెటిక్ అని ఉంది, డయాబెటిక్తో బాధపడుతుంటే ఎస్ ఆర్ నో అని ఇవ్వాలి. అదేవిధంగా పేషెంట్ ఇన్ పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ ఆప్షన్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ అడ్మిషన్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్, టోటల్ అమౌంట్ ఎంత అయిందో ఇవ్వాలి. తర్వాత హాస్పిటల్ స్టేట్ని ఎంటర్ చేయాలి. తర్వాత హాస్పిటల్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదర్స్ అని వస్తుంది. ఆంధ్రాలో చూపిస్తే ఆంధ్ర అని, తెలంగాణలో చూపిస్తే తెలంగాణ అని, లేదా అదర్ స్టేట్లో అయితే అదర్ స్టేట్ అని చూపించవచ్చు. ఇక్కడ చూపించిన తర్వాత హాస్పిటల్ డిస్ట్రిక్ట్ అని అడుగుతుంది, ఆ డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేయాలి. అదర్స్ అయితే మనకు వేరే ఆప్షన్ తీసుకోవాలి అక్కడ. అదేవిధంగా హాస్పిటల్ లొకేషన్ ఎక్కడుందో ఆ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేస్తే మన కింద ఈ విధంగా మనం అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్ డీటెయిల్స్ అంతా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఫోటో ఆఫ్ ది పేషెంట్,
అది 20 KB కంటే తక్కువ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అదేవిధంగా అపెండిక్స్ 2ను మనం రెడీ చేసుకొని డీడీఓ సంతకంతో రెడీ చేసి పెట్టుకుంటాం, దాన్ని అప్లోడ్ చేయాలి. తర్వాత అదేవిధంగా ఇక్కడ నాన్ ట్రయల్ సర్టిఫికేట్, మనం ఎంత అమౌంట్కి అయితే ఇక్కడ క్లెయిమ్ చేస్తామో ఆ అమౌంట్ మనం ఇంతకుముందు డ్రా చేయలేదనే సర్టిఫికేట్ డీడీఓ గారి నుండి తీసుకొని రెడీ చేసి పెట్టుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఎమర్జెన్సీ సర్టిఫికేట్, ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్, హాస్పిటల్లో ఇచ్చేటివి, దాంతోపాటు ఐపీ బిల్, ఇన్పేషెంట్గా చేరినప్పుడు ఆ బిల్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అన్నీ 200 KB కంటే ఎక్కువ అయితే 2-3 ఫార్మాట్లుగా చేసుకోవాలి. తర్వాత డిశ్చార్జ్ సమ్మరీ ఖచ్చితంగా ఉండాలి, కన్సాలిడేటెడ్ బిల్స్ ఉండాలి. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ దగ్గరకు వస్తే మనం మన డీటెయిల్స్ పైన అన్ని అప్లోడ్ చేసి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా డిక్లరేషన్ ఫామ్ ఒకటి డిస్ప్లే అవుతుంది. ఈ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని మనం ఆ వివరాలన్నీ సరిచూసుకొని చివరిలో మనం డీడీఓ గారి దగ్గర సంతకం తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఫేస్ అండ్ సంతకం తీసుకొని ఈ ఫామ్ను అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10th రెఫరల్ హాస్పిటల్ ప్రొసీడింగ్ అని ఉంది. అంటే ఆ హాస్పిటల్కు మెడికల్ రియంబర్స్మెంట్ కేసులు చూడొచ్చు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చింటారు, దాన్నే మనం రెఫరల్ హాస్పిటల్ సర్టిఫికేట్ ఆర్ ప్రొసీడింగ్ అంటాం. అది ఎక్కడ 10వ కాలంలో అప్లోడ్ చేయాలి. ఈ డిక్లరేషన్ ఫామ్ తర్వాత 10th సర్టిఫికేట్ అది. నెక్స్ట్ 11th వచ్చి అదర్ రిలవెంట్ మెడికల్ బిల్స్. మనము ఐపీ బిల్స్లో కొన్ని బిల్స్ పెడతాం, ఇంకా ఏదైనా ఎక్కువ బిల్స్ ఉంటే ఈ అదర్ రిలవెంట్ మెడికల్ బిల్స్లో పెట్టచ్చు. ఇంకా ఏదైనా మిగిలిపోయి ఉంటే ఈ అదర్స్లో కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసి ఇనిషియేట్ చేస్తే మన నుండి డీడీఓకి ఈ మన మెడికల్ రియంబర్స్మెంట్ సెండ్ అవుతుంది. ఆ బిల్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనకు చివరన ఈ విధంగా మనం ఏవేవైతే అప్లోడ్ చేసినామో ఆ సర్టిఫికెట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. మనం వెరిఫై చేసుకొని ఇనిషియేట్ మీద క్లిక్ చేస్తే ఇది మన డీడీఓ గారికి సెండ్ చేయబడతాయి. ఇక్కడ మనం మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ ట్రాక్ అక్కడ ప్రెస్ చేసి మన మెడికల్ రియంబర్స్మెంట్ ఏ పొజిషన్లో ఉందనేది ఇక్కడ తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ మనం అప్లోడ్ చేసిన తర్వాత వచ్చే హార్డ్ కాపీ అంతా తీసుకెళ్ళి మన డీడీఓ గారికి ఇస్తే డీడీఓ గారిని వాటిని వెరిఫై చేసి తమ లాగిన్ నుండి స్టేట్ లాగిన్ ఆరోగ్యశ్రీకి సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడ స్క్రూటినీ చేయబడి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పోతుంది. అక్కడ నుండి ఎడ్యుకేషన్ నుండి మనకు ఆన్లైన్లోనే మన డీడీఓ గారికి శాంక్షన్ ఆర్డర్ వస్తుంది. అది మనకు కూడా వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకొని స్థానిక ట్రెజరీలో సమర్పించి మనం రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.